జీహెచ్ఎంసీ లిమిట్స్ లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలకు ప్రజల మద్దతుందన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. తాను నిర్వహించిన సర్వేలో 78% ప్రజలు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను సమర్థించారని, కేవలం 22% మందే సరికాదన్నారు. ప్రభుత్వం చెరువులు, నాలాల కబ్జాల్లోని నిర్మాణాలను కూల్చేయడం గొప్ప విషయమన్నారు. తాను బీజేపీ పార్టీలో ఉన్నా మంచి పని కాబట్టి మద్దతు తెలుపుతున్నానన్నారు. హైడ్రా కూల్చివేతల్లో ఉన్న 3 లోపాలను గుర్తించాలన్నారు. ముందుగా బాధితులపై చర్యలు తీసుకొని వేస్టేజ్ ను క్లియర్ చేయాలన్నారు. నిర్మాణాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. చెరువుల కబ్జాల కూల్చివేతలు పూర్తయ్యాక ప్రభుత్వ స్థలాలు, దేవాలయ భూములపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కేవలం 22% మంచిది కాదంటున్నారు. కానీ నాకైతే ఇప్పుడు హైడ్రా చిన్నోడు పెద్దోడు చూడకుంటే పెద్ద పెద్ద నాయకులు, ఫిల్మ్ స్టార్లది కూడా కూలగొట్టిండ్రు. పర్యావరణం రక్షిస్తుంది, మన కుంటలు చెర్లను రక్షిస్తుంది, గవర్నమెంట్ కబ్జాలు ఆపుతున్నది. అయితే ఇది చాలా మంచిది. ఎవరు చేసినా మేము బీజేపీలు ఉన్నాము. మా బీజేపీ నాయకులు కూడా అందరు ఒక్కటే గొంతుతో అంటున్నారు. ఏంటంటే ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దీని గురించి, రఘునందన్ రావు గారు మాట్లాడిండు, కాటపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడిండు. వాళ్ళు చెప్పేది ఒకటే. మళ్ళోసారి ప్రెస్ దీన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక మాట, అందరు ఒకటే మాట మాట్లాడుతున్నాం. హైడ్రా చేసేది మంచిది, కానీ దీనికి 3 లోపాలు, ఒక అపోలో ఉన్నది. లోపాలు ఏంటంటే నంబర్ 1, ఇది అసలుకు నిందితులు ఎవరు, బాధితులు ఎవరు గుర్తించాలి. హైడ్రా నిందితులు ఎవరు? నంబర్ 1 ఆ కట్టినోళ్ళు పెద్ద బిల్డర్స్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కూలగొట్టుడే కాక వాళ్ళను ఇప్పుడు కబ్జా చేస్తే దాంతో తీపియాలి. కూలగొడితే మళ్ళీ గవర్నమెంట్కే ఖర్చు అవుతుంది. వాళ్ళను ఉత్త కూలగొట్టే కాదు, వాళ్ళ మీద జైలు శిక్ష కూడా వేయాలి. అది వాళ్ళ డబ్బుతోటే దీన్ని మళ్ళీ చెరువును మళ్ళీ ఎట్లుందో అట్లా చేపియాలి. నంబర్ 1. నంబర్ 2, బాధితులు ఎవరైతే ఆ బిల్డింగ్లల్లో అపార్ట్మెంట్ మిడిల్ ఇన్కమో లేకుంటే పేదోళ్ళు, ఉద్యోగాలు చేసేటోళ్ళు, ఏమై కట్టేటోళ్ళకు వాళ్ళు బాధితులు. ఆ బాధితులను రక్షించే, బాధితులకు పరిష్కారం అయ్యే బాధ్యత కూడా హైడ్రా తీసుకోవాలి. అది ఇంకోటి. తర్వాత అధికారుల మీద, ఉత్త బిల్డర్సే కదా, వాళ్ళు కూడా నిందితులే కదా. ఈ 3 పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. హైడ్రా చాలా మంచిది, ఇది ఇట్లనే కొనసాగుతుండాలి. కానీ 3 లోపాలను కరెక్ట్ చేసుకోవాలి. అదే కాక ఇంకొక, ఇది గుడి భూములకు కూడా చేయాలి, గవర్నమెంట్ భూములకు కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయాలని నాకు కోరిక. అది కూడా చేస్తుండొచ్చు, కానీ అది తర్వాత చేయని. ఇప్పుడైతే FTL ఉన్నాయి, బఫర్స్ ఉన్నాయి, కూలగొట్టండి. ఇంకోటి, కొంతమంది నాయకులు అందరూ నాది కూలగొట్టడం ముందు తక్కిన వాళ్ళు అందరు కూలగొట్టాలి. లాస్ట్ ఎందుకు? నువ్వు తప్పుంటే నీది కూలగొట్టాలి, తక్కిన వాళ్ళు కూడా కూలగొడతారు రేపో మాపో. అంటే దొంగను పట్టుకుంటే ఏమంటారు? అందరు దొంగలను అరెస్ట్ చేసి తర్వాత నన్ను ఎందుకు? ఏ దొంగను అరెస్ట్ చేసినా దొంగను అరెస్ట్ చేసినట్టే. ఇంకోటి, మనం హైడ్రాకు సపోర్ట్ ఇవ్వాలి. రాజకీయంగా అవతల వాళ్ళను హింసిస్తున్నది, కానీ నిజంగానే అది కూడా నేను తప్పు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుని స్పోర్ట్స్ అరీనానే కూలగొట్టింది మన గండిపేట వెనుక, అది కాంగ్రెస్ నాయకులదే. అయితే మనమైతే మంచి పని చేస్తున్నప్పుడు అడ్డుకోవద్దు, దాన్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహం చేయాలి. కానీ ఈ లోపాలు ఉన్నాయని కూడా చెప్పాలి. ఎట్లయితే ఈటల రాజేందర్ గారు చెప్పినరో, ఎట్లయితే కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు చెప్పినరో, ఎట్లయితే రఘునందన్ రావు గారు చెప్పినరో, మంచిదని చెప్పుకుంటా ఈ లోపాలు ఉన్నాయని కూడా మేము చెప్తాం. అయితే ముఖ్యమంత్రి కొడుకుంటున్నాక థియేటర్ కబ్జా చేసిండు. అది ఈడీకి ఉన్నాయా భూములు, వాళ్ళ మిత్రుడు భూములు, అంటే ఆయన బేనామీదే. తర్వాత అది ఒకడైతే వాస్తవం, అది FTL లేదు, అది బఫర్ జోన్ లేదు. కానీ అది కాదు, 111 ఉంది. అంతకంటే పెద్ద నేరమైనా 111 ఎన్నో ఉన్నాయి. కానీ ఆ వాటర్ ఛానల్ ఏదైతే వస్తుందో, అది నీళ్లు చెర్లకు వారేది, దాని మీద మట్టేసి కప్పేసాడు వాటర్ ఛానల్. దానివల్ల కూలగొడితే నేను తప్పేం పట్టను. కానీ అది ఇంపార్టెంట్ కాదు, ఎవరిది ఎక్కడని కాదు. అది కేటీఆర్ది ఉండవచ్చు, కేసీఆర్ది ఉండదు, ఎవరైనా వాళ్ళు సిస్టమ్ ప్రకారం పోతుండ్రు. అందుకే ఒక రాజకీయ కక్షట ఫస్ట్ అదే కూలగొడుతుంటాడు రేవంత్ రెడ్డి గారు. రాజకీయ కక్ష కాదు ఇది. ఫస్ట్ లేక్స్లను, అది లేక్లో లేదు, కేటీఆర్ గారిదో, కేటీఆర్ బేనామీదో ఎవరిదో ఉండొచ్చు. అది జనవాడ పబ్లిక్ తెలుసు, అది ఎవరిదో పబ్లిక్ అంతా తెలుసు. జనవాడ ప్రజలకు అందరికి తెలుసు. అక్కడ జనవాడ ఇది ఎవరిదంటే కేటీఆర్ దట. అయితే కానీ వాస్తవం అది
గండిపేట్ ఎఫ్టీఎల్ లేదు, గండిపేట్ బఫర్ జోన్లో లేదు. ఆ జియో ట్రిప్లో ఉంది. దానికంటే పెద్ద నేరం గండిపేట్ పడే వాగు పాయ, దాన్ని మనం పనాది అంటాం. ఎండాకాలం మారకుండా అది బండ్లు పోతాయి. ఆ పనాది కబ్జా